ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందు ఆడవాళ్ళని పోల్ చేయమని చెప్పి వాళ్ళు దాదాపు ఆడవాళ్ళు అయితే 12 గంటల వరకు లైన్లో నుంచి పోల్ చేశారు. అక్కడ మిగిలిన టైం 2 గంటలు మగవాళ్ళు వచ్చి పోల్ చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టాలని, పోలింగ్ ఆపిచ్చేయాలని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉదయం నుంచి కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు. బలరాంపేటలో నేను ఒక క్యాండిడేట్ని, 6 గంటల పోలింగ్ సమయం అయిపోయింది, డోర్లు వేశారు. యాజ్ ఎ క్యాండిడేట్గా నేను లోపలికి వెళ్ళడానికి నాకు అధికారాలు ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్నప్పుడు చూసుకోవడానికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్కి అధికారాలు ఉంటాయి. నేను వెళ్ళకూడదని చెప్పి అక్కడ గొడవ చేయాలని చెప్పి చేయటం. అయినా సరే మేము వెనక్కి తగ్గాం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేసుకోవాలని, అల్లరి చేయాలని, అల్లర్లు సృష్టించాలని. ఇలాంటి దుర్మార్గాల్ని రద్దు చేయటం అనేది పేర్నాని గారు దాదాపు 5 సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేశాడు. ఆయన పోలింగ్ టైంలో కూడా చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ కుమారుడు కొంతమంది గంజాయి బ్యాచ్లను పంపించి చేసినటువంటి అరాచకాలు నేను గతం కూడా చెప్పా. పేర్నాని గారు నీకొక్కడికే కాదు బిడ్డ, ప్రతి బిడ్డ కూడా వాడికి తండ్రి ఉంటారు, వాళ్ళు బాధపడతారు. నీ కొడుకు కోసం వాళ్ళందరి జీవితాలు పాడు చేయమాకని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నిన్న కూడా అదే పరిస్థితి. తాగిచ్చి, గంజాయిలు పోయిచ్చి, కర్రలు ఇచ్చి, రాడ్లు ఇచ్చి, కత్తులు ఇచ్చి, కొత్త కొత్త ఆయుధాలు, ఆపరేషన్ బ్లేడ్లు, చైన్ చైన్కి వాడే వీళ్ళు, వాళ్ళ చక్రాలు. ఇలాంటి సంస్కృతి ఎప్పుడు చూడలే. బందర్లో ఇలాంటి రౌడిజం ఎప్పుడు చూడలే. ఇది కడప జిల్లా చేయాలనుకుంటున్నారా మరి, లేకపోతే బందర్ని మరో బీహార్గా చేయాలనుకున్నారా నాకు అర్థం కాలే. కానీ ప్రజల ముందు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బ్యూటీ ముందు వీళ్ళ యొక్క కుతంత్రాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ బందర్ ప్రజలు స్వచ్ఛమైనటువంటి తీర్పు ఇచ్చారు. కానీ 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి. నిజంగా చాలా సంతోషం. దీనికి సహకరించి ఎంత కష్టపడ్డారంటే కార్యకర్తల్ని అవమానపరిచారు, గాయపరిచారు, దాడులు చేశారు, ప్రలోభాలు పెట్టారు. నిజంగా ఎంత లక్షలు ఇస్తామన్నా కూడా లొంగకుండా నిలబడినటువంటి కార్యకర్తలకి నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాను. లక్షల కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా ఎవరు కూడా తలొగ్గలేదంటే దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ జనసేన పార్టీ, దట్ ఈస్ బీజేపీ పార్టీ. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, నాయకుల్ని అభినందిస్తా ఉన్నా. మరి ప్రత్యేకంగా బాలశౌరి గారిని, ఆయన ఎక్కువ సమయం మచిలీపట్నంలో ఉండి పేర్నాని గారు చేస్తున్నటువంటి ఆగడాల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలు మేము ఫైట్ చేశాం, మేమందరం కూడా ఫైట్ చేశాం, మేమందరం కూడా కేసులు పెట్టించుకున్నాం, అవమానపడ్డాం, దాడులు కూడా వెనక తిరగకుండా నుంచున్నాం. మాకు సపోర్ట్గా కూడా వచ్చి బాలశౌరి గారు నిలబడి మరి ఆయన కూడా ఉన్నందుకు బాలశౌరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 7 నియోజకవర్గాలు ఆయన చూడాల్సిన టైం ఉన్నా బందర్లో ప్రతి ఒక్కరిని కూడా ఆయన టచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.